తెలంగాణలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్లో ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయ్యగారు పంచాంగ పఠనం చేశారు. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో గత పాలకుల సమయంలో విదేశీ పట్టుబడులు 10 సంవత్సరాలు 20 దాటకుంటే ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్లి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు 2,25,000 కోట్లు. ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తూ ఉంది. మిత్రులారా, దాదాపు 25 సంవత్సరాల తర్వాత మనం రాష్ట్రంలో పండిన సన్న బియ్యాన్ని ఇవాళ ఫిలిప్పీన్స్కి రవాణా చేస్తూ ఉన్నాం. రేపో మాపో కాకినాడ రేవు నుంచి ఫిలిప్పీన్స్కి మన బియ్యం సరఫరా కాబోతా ఉన్నాయి. పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. విద్యాపరంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ కళాశాలలు నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద 200 కోట్లు హెచ్చిస్తున్న సందర్భం. విద్యా వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో ధీటుగా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం. వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు, రైతు రుణమాఫీ కాకుండా సన్నాలు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని రంగాల్లో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం భేషజాలకు పోకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఉగాది ఇది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దలు గౌరవనీయులు ఖర్గే గారు, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నది. మిత్రుల గత 10 ఏళ్ల పాలనని చూసుకున్నప్పుడు దేనికోసమైతే తెలంగాణ కోరుకున్నామో ఆ ఉద్యోగాలు, వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇస్తే మనం 10 మాసాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ.